కానీ నేను ఊరికే ఉండలేను. ఏ ఆగు, వాటితో ఎక్కడికి వెళ్తున్నావు? అతనే టాయిలెట్ వెళ్తాడు. నాకేం తెలుసు సార్, సిస్టర్ని అడగండి. వెళ్ళి ఇక్కడి నుంచి. అరే సార్, నేను ఇక్కడ చాలా మంది పేషెంట్ల ముడ్లు మూతులు కడగాలి. ఈ లౌడల గవర్నమెంట్ హాస్పిటల్లో పనులన్నీ ఇంతే. వెళ్ళి సిస్టర్ని అడగండి. ఒక నిమిషం ఆగు. ఇదిగో వార్డు బాయ్ని పిలిచావా? షోయబ్ నువ్వా? సారీ జో, నిన్ను చంపమన్నారు. జై హింద్ సార్. జై హింద్ సార్. సార్, ఇది ఇంపార్టెంట్ కాల్ అటెండ్ చేయాలి. ఓకే, మాట్లాడు. నేను పిలిచిన. సరే సార్, థ్యాంక్ యూ. చెప్పు డాజీ. జో మీద అటాక్ జరిగింది. బానే ఉన్నాడా? అంత షూర్గా ఏం తెలియదు సార్, కానీ అతను అటాకర్ని చంపి పారిపోయాడు. ఆ డెలిగేషన్ ఉంది కదా, జపాన్ వాళ్ళది. వాళ్ళని గుర్తుంది, కానీ 6 గంటలకు మార్చు. అలాగే హోమ్ మినిస్టర్ని కనెక్ట్ చేయి. 20 నిమిషాలు. మ్యామ్, నా బెస్ట్ ఆఫీసర్ జేసీపీ జయంత్ కవాస్కర్ డీసీపీ రామకృష్ణన్ సారికి రైట్ హ్యాండ్ గా పనిచేశారు. హీఈస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్. ధారావి బ్యాంక్ లో నంబర్ 1 సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. సార్, ఇప్పుడు దాకా ఎవరి జీతాలు ఇవ్వలేదు. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. పైకెత్తు, పైకి. ఇటువైపు, ఇటువైపు. ఇంకొంచెం వెనక్కి జరుపు. అరే జో, అక్కడ పెట్టు. ఏమైపోయావు? కూర్చోరా ఎరిపుక, కూర్చో. నువ్వు కూడా కూర్చో. ఏం చేస్తున్నావు? కిందకి దింపు. పెట్టు పెట్టు, అక్కడ పెట్టు. అది అక్కడ పెట్టు. అన్నట్టు నువ్వు హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చావు? జో, నీకు బాగా గాయమైందిగా. అదిగో. అది అటు సైడ్ పెట్టు. షోయబ్ని పంపించావు కదా, అది కూడా నన్ను చంపడానికి. చూడు జో, అది కాదు, నేను చెప్పేది విను. అది తలైవన్ ఆర్డర్ చేశాడు. కావాలంటే నువ్వు రాజన్ అడుగు. బై గాడ్ నేను ఎంతో ప్రయత్నించాను నేను ప్రొటెక్ట్ చేయడానికే. కానీ ఏం చేయగలను? తలవే నిన్ను చంపాలనే చూశాడు. ఇంకో మాట, నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. నేను ఏం చేయగలను చెప్పు?
తీసి జాగ్రత్తగా అటు పెట్టు. సరే కానీ ఆ ప్లేస్ లో ఉన్నవన్నీ తీసేయ్. సోయబ్ ఎక్కడా? సోయబ్ ఇది బండిలో పెట్టి ట్రాన్స్ఫర్ చేయి. చచ్చిపోయాడు. ఆ? పోలీసులు వేశారు. చూడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, సరేనా? తిరిగి వెళ్ళిపో. నువ్వు ఇక్కడికి వచ్చావని నేను ఎవరికీ చెప్పను. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. అన్నట్టు పోలీసులు నిన్ను ఏమైనా అడిగారా? అడగాలంటే నేను స్పృహలో ఉండాలి కదా. డైరెక్ట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. జో, వద్దు. కానీ నా గవర్నమెంట్ అఫీషియల్ ఎంక్వైరీస్లోకి ఏమాత్రం రాకూడదు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మ్యామ్, ఓపెన్గా ఒక మాట చెప్పొచ్చా? అందరూ అనుకునేది ధారావి బ్యాంక్ కేవలం అండర్ వరల్డ్కి ఒక యాక్సెస్ అని. కానీ కాదు, అది పాతుకుపోయిన ఒక ఇండస్ట్రీ. షిప్పింగ్ పోర్ట్ దగ్గర నుంచి స్పోర్ట్స్ వరకు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మీ క్యాబినెట్ వరకు. తలైవన్ చెయ్యి ప్రతి చోట ఉంది, కానీ గుర్తులే లేవు. ముంబైలో మొదలై దుబాయ్ వరకు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, యాక్టర్స్, క్రికెటర్స్, పాలిటీషియన్స్ అందరూ అతని గుప్పట్లోనే 30,000 కోట్ల ఎంపైర్ని వెంటాడుతున్నాం. అలాగే ఆ ఎంపైర్ ధారావిలోని 30,000 గల్లీల్లో ఎక్కడో దాగుంది. నాకు ఈ ఆపరేషన్ కష్టం మాత్రమే కాదు, ప్రమాదకరమైంది కూడా. దీన్ని సక్సెస్ చేయగలిగేది కేవలం మీరు మాత్రమే. అయిను జయంత్, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. ఏమేమి రిసోర్సెస్ ఎప్పుడు కావాలో అప్పుడు అందిస్తాను. యు హ్యావ్ మై వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్. జయంత్ టీం రెడీ చేస్తున్నాడు. నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఇది మా అందరికీ టాప్ ప్రయారిటీ. గుడ్ లక్ కమిషనర్. థ్యాంక్ యూ మ్యామ్. జై హింద్. జేసీపీ, మ్యామ్, మీరు వెళ్ళొచ్చు కమిషనర్. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నావు జయంత్? ఐఎమ్ ఫైన్. తను బాగుందా? బాగుంది. మీరు దీన్నే వెతుకుతున్నారు కదా? క్రికెట్ లీగ్ డబ్బంతా ధారావి బ్యాంక్ గోడౌన్లోనే ఉంది. సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేయొచ్చు. ఆ 70 సీట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కుర్చీ సొంతం. మాత్రే తలైవనికి 700 కోట్లు ఇస్తున్నాడు. ఆ 70 సీట్లని గెలవటానికి. దాంతో మాత్రే మహారాష్ట్రకి కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే తలైవన్ కింగ్ మేకర్.